తెలంగాణ రాజకీయాల్లో గేట్ కేంద్రంగా రాజకీయం వేడుకుతోంది. వలసల గేట్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల గేట్లపై లేదని సర్కార్పై విమర్శలు సంధించారు హరీష్ రావు. నీటి నిర్వహణపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు ఆయన. వలసలు బీఆర్ఎస్ నేర్పిన విద్యేనంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు తెరుస్తా, నేను గేట్లు తెరిచిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి బతిలాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ఎండిపోతున్న పంటలు కాపాడండి, గ్రామాల్లోకి వెళ్ళండి, రైతులకు ధైర్యం కల్పించండి. అసలు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి తెరపైకి తీసుకొచ్చి వీళ్ళ ప్రభుత్వాలు నిర్వీర్యం చేయటము ఇదంతా చేసింది ఎవరు? కేసీఆర్ అని చెప్పి అంటున్నాను. నేను ఆయన బుద్ధి అందరికి వస్తుందని చెప్పి అనుకుంటే ఏ మొహం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? మేము మీకు నోటరీ డాక్యుమెంట్ ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా? నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం, కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం, మీ మోటార్లు గాలబెట్టాం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారని నేను అడుగుతాను. మీ పార్టీ పుట్టి మునగపోతుందని చెప్పి అంటున్నాను. ఒకనాడు ఏది ఇస్తుందో ఈ పార్టీ నిలబెట్టుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో అంటే రాజీనామాలు చేసినావు కదరా. మరి వీళ్ళ మెదక్కెళ్ళి నువ్వు పోటీ చేసానికి ఎందుకు నైతిక ధైర్యం వస్తలేదు నీకు? మెదక్కెళ్ళి పోటీ నీకు ఎందుకు ధైర్యం వస్తుంది? ఎవడో వెంకటరామరెడ్డి ఎక్కడో నువ్వు పట్టుకొని గీడ పెట్టిందే. ముందు హరీష్ రావు గారు ఏది ఇస్తుందో నీ సంగతి నువ్వు తెలుసుకోరా నాయన, మా సంగతి పక్కన పెట్టు. నీ రంజిత్ రెడ్డి పోయేది ఎత్తుందో నేను ఇడిచిపెట్టి మీకు ఎందుకు వేడా రంజిత్ రెడ్డి అని నువ్వు నెత్తి ఎత్తుకొని ఊరేగినావు రంజిత్ రెడ్డిని. వాడు ఇవాళ నేను కాదని వేయండి ఎందుకు వేయండి చెప్పి నాకు. నువ్వు సకటోడు అయితే పోతుండేనా? నువ్వు సకటోడు అయితే పోతుండేనా అని చెప్పి అంటున్నాను. నువ్వు సకటోడు కాదు కాబట్టి వేయండి కదా. ఇదంతా ఎవరు నేర్పే విద్య? నువ్వు నేర్పే విద్య అని చెప్పి అంటున్నాను. ఇవాళ కూడా రైతాంగం కొరకు ఏది ఎత్తుందో ఆనాడైనా ఈనాడైనా రైతు సంక్షేమం కొరకు పాటుపడే పార్టీ ఏకైక పార్టీ దేశంలో ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాను.